ఆపరేషన్ అండర్ వాటర్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇంకా బోట్ల తొలగింపు ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. మూడవ రోజు కూడా పడవల్ని బయటకు తీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. స్కూబా డ్రైవర్స్ ని రంగంలోకి దించింది అధికార యంత్రాంగం. పడవల్ని ముక్కలు చేసి తొలగించడానికి అక్కడ అండర్ వాటర్ ఆపరేషన్ జరుగుతోంది. ఇది నిన్న మార్నింగ్ స్టార్ట్ అయింది. నది లోపలికి దిగి బోట్లను కట్టర్లతో ముక్కలు చేయడానికి స్కూబా డైవింగ్ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. ఆపరేషన్ పూర్తి కావడానికి ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది అంటున్నారు. యాక్చువల్ గా నిన్న సాయంత్రానికే ఒక బోట్ ని 2 ముక్కలుగా కట్ చేసి పైకి లేపగలము అని అనుకున్నారు. కానీ అది కంప్లీట్ కాలేదు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఒక బోట్ నైతే ముక్కలు చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ పూర్తి ప్రక్రియ ముగియడానికి మరొక 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ 3వ రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం అండర్ వాటర్ ఆపరేషన్ పనులైతే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇంజనీరింగ్ టీంతో పాటు స్కోబా టీం అయితే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని పడవలను తొలగించేందుకు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా స్కోబా టీం అయితే పడవలను వెల్డింగ్ కట్టర్ల సహాయంతో కట్ చేసేందుకు అయితే తీవ్రంగా శ్రమిస్తూ ఉంది. కానీ కొంత ఆటంకాలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి పడవలు ఏవైతే పడవలు ఉన్నాయో ఆ 3 పడవలను కూడా ఇక్కడ నుంచి తొలగించాలని ఈ అధికారులైతే గత 3 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఫస్ట్ తొలుత క్రేన్ల సహాయంతో తొలగించే ప్రయత్నం చేసి విఫలమైన నేపథ్యంలో స్కోబా టీంను దింపి ఇప్పుడు ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు. 12 అడుగుల లోతులోకి వెళ్ళి పడవలను వెల్డింగుల సహాయంతో అయితే కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభించినటువంటి ఈ స్కోబా టీం ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. వెల్డింగ్ కట్టర్ల సహాయంతో అయితే ఆ పడవను ఏ విధంగా కట్ చేస్తూ ఉన్నారో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రానికి ఈ పడవనైతే 2 ముక్కలుగా చేసి అయితే అధికారులు అయితే పక్కకు తొలగించే అవకాశాలు ఉన్నాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే పడవకు సంబంధించినటువంటి మొత్తం గేజ్ అనేది మందంగా ఉండటంతో ఆ వెల్డింగ్ చేయటం కూడా కొంత అసాధ్యంగా మారినటువంటి పరిస్థితి. దీంతో ఆలస్యం అవుతుందని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి మటుకి ఎట్టి పరిస్థితుల్లో ఒక పడవను తొలగించేందుకైతే ఇక్కడ తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఆపరేషన్ మొత్తం కూడా నిరంతరం ఇటు ప్రభుత్వం కూడా పర్యవేక్షిస్తూ ఉంది. త్వరితగతిన ఇక్కడ పడవలను తొలగించేందుకు కూడా అన్ని చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. నిన్నటి వరకు పనిచేసినటువంటి స్కోబా టీంతో పాటు అదనపు టీమ్స్ను కూడా ఇక్కడ పంపించి ఈ యొక్క ఆపరేషన్లో ఈ యొక్క పనులను అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితులు కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ అంజీతో శివకుమార్, విజయవాడ.